ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో మరొక నూతన దినాన్ని ఆయన అనుగ్రహించి ఆయన వాక్యం వినడానికి, మనము జ్ఞానము పొందుకోవడానికి, బలపరచబడడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఐ వెరీ హ్యాపీ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరూ కలుసుకోవడం సంతోషం. మీరు కూడా ఈ వీడియోస్ ద్వారా సంతోషపడుతున్నారని, దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు ప్రతిరోజు కూడా నాకు ఈ వీడియోస్ చేయటానికి నన్ను బలపరుస్తున్నందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్నింగ్ ఫ్యాక్టర్స్, విజయ సూత్రాలు అనే టాపిక్ మీద మీకు గత కొన్ని రోజులుగా మీకు ఈ వీడియోస్ చేసి పెడుతున్నాను. విజయవంతమైన జీవితం మరొక వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఎలాగ విజయము పొందుకోవాలో, ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తము, ఆయన చూపించిన పద్ధతులు ఏంటో మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మరొక పద్ధతి మనం తెలుసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. నేను చదువుతున్నాను, మీరు బైబిల్ తెరిచి చూడాలని మీకు మనవి చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగృహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాటలు ఎవరిని గురించి ఈ గ్రంథకర్త, హెబ్రీ పత్రికను వ్రాసినటువంటి గ్రంథకర్త ఎవరిని గురించి వ్రాస్తున్నాడంటే, ఇశ్రాయేలులను దిగ్విజయంగా ఫరోను ఎదుర్కొని, ఫరో మహాశక్తివంతమైన రాజు, అలాంటి రాజును ఎదుర్కొని ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి విజయోత్సవంతో బయటకు తీసుకొచ్చి, ఆ వెట్టి చాకరి నుంచి బయటకు తీసుకొచ్చి నడిపించినటువంటి గొప్ప నాయకుడైన మోషేను గురించి ఈ మాటలు వ్రాస్తున్నాడు గ్రంథకర్త. అతడు విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై అనే మాట వాడాడు. ఎక్కడ ఎండ్యూరింగ్ మైండ్, స్థిరబుద్ధి గలవాడై అనే మాట మోషేను గురించి గ్రంథకర్త వాడాడు. ప్రియమైన సహోదరి సహోదరులు గమనించండి, మోషే జీవితంలో ఒక స్థిరమైన బుద్ధి, ఒక స్థిరమైన మనస్సు కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలులను నడిపించేటువంటి ఆ నేపథ్యంలో మోషే చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు, చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు, చాలా సణుగులు ఎదుర్కొన్నాడు, సొంత వారే తిరగబడ్డారు, చాలా 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 సమస్యలు ఎదుర్కొన్నాడు. అడుగడుగున సమస్యలు మోషే ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా హీ డిడ్ నాట్ చేంజ్ హిజ్ మైండ్. ఆయన మనసు మార్చుకోలేదు. ఆయన ఈ హ్యాడ్ ఐ మెయింటైన్డ్ ఎండ్యూరింగ్ మైండ్. అతను స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. దేవుడు ఏం మాట్లాడమన్నాడో అదే మాట్లాడాడు. దేవుడు ఎలా వెళ్ళమన్నాడో అలాగే చేశాడు, అలాగే వెళ్ళాడు. ఫరోతో ఎలాగ మాట్లాడమన్నాడు దేవుడు అలాగే మాట్లాడాడు మోషే. హీ డి నాట్ చేంజ్ హిజ్ మైండ్ దో హీ ఫేస్డ్ సో మెనీ హెరాస్మెంట్స్. చాలా హెరాస్మెంట్స్ ఆయన అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయన బుద్ధి మార్చుకోలేదు. స్థిరమైన బుద్ధి గలవాడై అన్నమాట మనం చూస్తున్నాం. దట్ ఈస్ వై హీ లెడ్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలైట్ సక్సెస్ఫుల్లీ. ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుంచి, వెట్టి చాకరి నుంచి, బానిసత్వంలో నుంచి ఆయన విజయోత్సవంతో బయటికి తీసుకురాగలిగాడు. బికాజ్ హిజ్ ఎండ్యూరింగ్ మైండ్, ఆయన స్థిరమైన బుద్ధి గలవాడైంది. ప్రియులారా, ఈ రోజున జీవితంలో మనము ఉన్నత స్థానంలోనికి వెళ్ళాలంటే, మనం అభివృద్ధిని చూడాలంటే, ఆశీర్వదించబడాలంటే, మనం గొప్పవాళ్ళు అవ్వాలంటే, అనేక మందిని ప్రభావితం చేయాలంటే,
మనము అనేక మందిని నడిపించగలగాలంటే వీ షుడ్ హ్యావ్ ద ఎండ్యూరింగ్ మైండ్. మనకి స్థిరమైన బుద్ధి కావాలి. మోషేకి ఉన్నటువంటి స్థిరమైన బుద్ధి మనము కలిగి ఉండాలి. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ అస్ టు హ్యావ్. అది దేవుడు మనకు ఉండాలనేది ఆయన కోరుతున్నాడు. ఆయన ఆశ, ఆయన చిత్తమైనది. వీ షుడ్ హ్యావ్ ఎండ్యూరింగ్ మైండ్. కొన్నిసార్లు చూడండి, చాలామంది జీవితాల్లో మనం చూస్తుంటాం, వారి మైండ్ చాలా క్విక్గా మారిపోతూ ఉంటుంది. వారి మనసు చాలా క్విక్గా మారిపోతూ ఉంటుంది. మాటలోనే ఒక్క క్షణంలోనే మాట మారుస్తారు. ఒక్క క్షణంలోనే వారి ప్రవర్తన మారుతుంది. ఒక్క క్షణంలోనే వారి యొక్క విధానం మారుతుంది. ఒక్క క్షణంలోనే వారి యొక్క ప్రవర్తన మారుతుంది. బికాజ్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ మైండ్, ల్యాక్ ఆఫ్ ఎండ్యూరింగ్ మైండ్. స్థిరమైన బుద్ధి లేకపోవడం వల్ల మాటలు మారిపోతాయి క్షణాల్లో, అలాగే ప్రవర్తన మారిపోతుంది క్షణాల్లో, అలాగే మనల్ని ప్రేమించే విధానం కూడా మారిపోతుంది క్షణాల్లో. అటువంటి వారు జీవితంలో సక్సెస్ అవ్వలేరు. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, నీ యొక్క కుటుంబంలో కానీ యూ షుడ్ హ్యావ్ ఎండ్యూరింగ్ మైండ్. స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభువారు చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? మీరు అవునంటే అవునన్నట్టు, కాదంటే కాదన్నట్టు ఉండాలని చెప్పారు. కనుక మనము అవునంటే అవుననే ఉండాలి. మనం అవునన్నప్పుడు అది కాదన్నట్టు ఉండకూడదు. ఎందుచేతంటే మనము స్థిరమైన బుద్ధి కలిగి క్రైస్తవురండ్రుగా మనము స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. దేవుడు అటువంటి వారిని దీవిస్తాడు. అటువంటి వారే సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు. ఈరోజు ఐ వాంట్ టు టెల్ యూ ద విన్నింగ్ ఫ్యాక్టర్ ఇన్ లైఫ్. జీవితంలో ఒక విజయ సూత్రాన్ని వాక్యం ద్వారా మీకు చెబుతున్నాను. దేవుడు చిత్తాన్ని మీకు చెబుతున్నాను. వీ షుడ్ హ్యావ్ ఆల్వేస్ ఎండ్యూరింగ్ మైండ్. మనము స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నప్పుడు వీ కెన్ విన్ ద వరల్డ్ అండ్ వీ కెన్ విన్ ద సొసైటీ. సమాజాన్ని గెలవగలము, ఈ లోకాన్ని మనము గెలవగలము. బైబిల్లో అననీయ సప్పీరా అని అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఇద్దరు భార్యాభర్తలను చూస్తాం మనం. వారి యొక్క మనసు ధనమును చూడగానే ఇమ్మీడియట్గా వారి మనసు మారిపోయింది, వారి బుద్ధి మారిపోయింది. జాగ్రత్తగా గమనించండి. ఇమ్మీడియట్గా వారి ధనమును చూసి వారి మనసు మారిపోయింది, బుద్ధి మారిపోయింది, వారి మాట మారిపోయింది. దేవుని యొక్క సేవకుడైన పేతురుతో అబద్ధం చెప్పారు వాళ్ళు. ధనానికి ఆశపడి వారి బుద్ధి మార్చుకుని ధనానికి ఆశపడి అబద్ధం చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముని చేత వారు మరి శిక్ష వేయబడ్డారు. స్పాట్లోనే వారు ప్రాణాలు విడిచారు. అంటే వారు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయలేకపోయారు. ఇంకా బ్రతకవలసిన వారు బ్రతకలేకపోయారు. ల్యాక్ ఆఫ్ ఎండ్యూరింగ్ మైండ్, స్థిరమైన బుద్ధి లేకపోవడం వలన. మనకు ఏదైనా చూసినప్పుడు, మనం ఏదైనా ఆలోచన చేసినప్పుడు వెంటనే మన మైండ్ సెట్ మారిపోకూడదు. మనము చూసే ప్రతి దాని మీదకి కూడా మన మనస్సు వెళ్ళకూడదు. మన మైండ్ సెట్ మారిపోకూడదు. ప్రియమైన సహోదరుడా, యూ హ్యావ్ టు మెయింటైన్ ఎండ్యూరింగ్ మైండ్ అండ్ స్టెబిలిటీ మైండ్. స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. మోషే కలిగినట్టు స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. యోసేపు కలిగి ఉన్నట్టు స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. అబ్రహాంకి ఉన్నట్టు స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. వీళ్ళలో చాలా ఒత్తిడులు వచ్చాయి, చాలా ప్రెజర్స్. దే ఫేస్డ్ సో మెనీ ప్రెజర్స్, బట్ దే డిడ్ నాట్ చేంజ్ దేర్ మైండ్. వారి మనసు మార్చుకోలేదు, స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నారు. వారి విశ్వాసం మారిపోలేదు, దేవుని మీద ప్రేమ మారిపోలేదు. చూడండి, కొన్నిసార్లు వాక్యం వింటారు, వినరు. కొన్నిసార్లు మందిరానికి వస్తారు, రారు. ఎందుచేతంటే బుద్ధి మారిపోతుంటుంది. కానీ అలా మారకుండా ఉంటేనే యు విల్ సీ ద రిజల్ట్. అలా మారుకుంటా ఉన్నప్పుడు నువ్వు విజయాన్ని చూస్తావు. ప్రియమైన సహోదరుడా, యూ షుడ్ నాట్ చేంజ్ యువర్ మైండ్ క్విక్లీ బికాస్ ఆఫ్ ప్రెషర్ వాట్ యు ఫేస్. నువ్వు ఎదుర్కొనేటువంటి ఒత్తిడి వలన నీ మైండ్ త్వరగా మారిపోవడానికి వెళ్ళేది. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ యువర్ మైండ్. మనసులో మనము దృఢచిత్తము కలిగి ఉండాలి. దేవుడు దాన్ని చూస్తాడు. అపోస్తలులు అందరూ కూడా స్థిరమైన మనస్సు, దృఢమైన మనస్సు వాళ్ళు కలిగి ఉన్నారు. స్థిర బుద్ధి కలిగి ఉన్నారు.
అందుచేతనే వారు ఈ లోకంలో చేయవలసిన పని చేయగలిగారు. కనుక గమనించండి, ఈ రోజున దీవించబడాలనుకుంటున్నారా? స్థిరమైన బుద్ధి కలిగి ఉండండి. మన మైండ్ అటు ఇటు చేంజ్ అయిపోకూడదు. క్రీస్తుని నమ్ముకున్నారు కదా, క్రీస్తుల్లోనే ఉండండి. యూ షుడ్ నాట్ చేంజ్ ఎట్ ఆల్. విశ్వాసంలో ఉన్నారు కదా, విశ్వాసంలో ఉండండి. దేవుని ప్రేమలో ఉన్నారు కదా, దేవుని ప్రేమలోనే ఉండండి. ఎన్ని అవాంతరాలైనా, ఎన్ని కష్టాలైనా డెఫినెట్లీ యూ విల్ బి బ్లెస్డ్. మీరు దీవించబడతారు. దేవుడి మాటలు దీవించును గాక. నాతో పాటు మీరు తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని మీకు మనం చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. దేవా, మమ్మలను ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి ఈ నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీకెన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించి విజయము చేకూర్చమని కోరుతున్నాను. ఉద్యోగాల్లో మీరు సహాయం చేయని ప్రభువా. అనేక సవాళ్ళు, ఛాలెంజెస్ ఉంటాయి. వాటిని జయించడానికి మీ కృప అనుగ్రహించండి. వ్యాపారంలో అనేక సమస్యలు ఉంటాయి, అనేక ఒత్తిడులు ఉంటాయి. వాటన్నిటి కూడా జయించడానికి మీ కృప అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీ కృప చూపించండి. అనేక మంది ప్రార్థన సహాయం కోరారు. వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాల్లో వారి అవసరాలు తీర్చి, అక్కరలు తీర్చమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ వీడియోస్ ఎవరు చూస్తున్నారో వారందరూ కూడా దీవించబడ్డానికి సహాయం చేయమని, బలపరచబడ్డానికి సహాయం చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. మీరు ఈ ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.